ప్రియా అంటే ఇష్టం లేదని మాట్లాడమంటావా? ప్రియాని పెళ్లి చేసుకోమంటే ఇష్టం లేకపోయినా నీ బలవంతం మీద ఒప్పుకున్నానని మాట్లాడమంటావా? ఏం మాట్లాడమంటావు? నేను మారిపోయానని మీరందరూ అనుకుంటున్నారు. నేను మారిపోలేదని మాట్లాడమంటావా? చెప్పు. నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం లేదు, నాకు వర్ష అంటే ఇష్టమని మాట్లాడమంటావా? అలా చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నా ప్రాణం కాపాడావు కదా, ఆ ఎమోషన్తో నన్ను కట్టి పడేసావని మాట్లాడమంటావా? నేను మారానని మీరంతా అనుకున్నారు, కానీ నేను మారానని నేను అనుకోలేదే. నిశ్చితార్థం చివరి నిమిషం వరకు వచ్చి మీ అందరినీ రప్పించి కావాలనే వర్షని పెళ్లి చేసుకుని రావాలనుకున్నాను, వచ్చాను. అంటే ఈ అమ్మకిచ్చిన మాట సంగతి? హే, ఆ మాట నా మాట కాదు, ఇప్పుడు చెప్పేదే నా మాట, ఈ కృష్ణగాడి మాట. నాకు బ్లడ్ ఇచ్చి కాపాడావు కదా, పునర్జన్మనిచ్చాననుకుని ఫీల్ అయ్యావు కదా. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి మారినట్టు నటించాను, నమ్మించాను, ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. దట్ ఈస్ కృష్ణ అనుకున్నదే చేస్తాడు, ఎవ్వరి కోసం ఏది చేయడు. వాడనుకున్నదే చేస్తాడు, వాడి కోసమే బ్రతుకుతాడు. దట్స్ ఆల్. నిజానికి అన్నయ్యకి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను మారిపోయాడని చెప్పి బలవంతం చేసి ఏవేవో నాటకాలాడి తనతో ఈ పని చేపించింది. అవును, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకున్నావు. కార్తీక, కావేరి, దయచేసి మీరు మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? మా అన్నయ్య నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం కుదురుతుందా? అన్నయ్య అంటే భయపడ్డాడు, మేమెందుకు భయపడతాం? ఆపండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? వాళ్ళని నిశ్చితార్థానికి రమ్మని ఇంట్లో కూర్చోబెట్టి మీ అన్నయ్య ఇలా చేయడం మీ అన్నయ్య తప్పు కదా? నాన్న,
అసలీవిడ అన్నయ్యతో ప్రియ పెళ్లి ఎందుకు చేయాలనుకుందో మీకు తెలుసా? తనని అడ్డు పెట్టుకొని ఈ ఆస్తంతా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి. ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకొని అన్న ఈ పని చేశాడు. కార్తీక, కావేరి, ఇక మీరు మాట్లాడింది చాలు. తెలిసి తెలియక మాట్లాడతారేంటి? ఆస్తి గుప్పెట్లో పెట్టుకోవడం ఏంటి? రానమ్మ ఈ ఇంటికి రాణి, మీకు అమ్మ, ఈ ధర్మతేజకు భార్య. ఈ ఆస్తి ఐశ్వర్యమంతా తనదే. ఈ ఇంటి యజమానురాలు తను. అర్థమైందా? వర్ష, నువ్వైనా ఒక మాట చెప్పుండొచ్చు కదా. కృష్ణ ప్రియని పెళ్లి చేసుకుంటానో నాకు మాట ఇచ్చాకే నేను నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. అలాంటిది నిన్నింత సడన్ గా పెళ్లి చేసుకొచ్చాడంటే ఏం జరిగింది? నిజం చెప్పు వర్ష. మేడం, నాకు ప్రియా కృష్ణ గారి నిశ్చితార్థం వరకే తెలుసు. కానీ కృష్ణ గారు నన్ను ఒక చోటికి అర్జెంటుగా రమ్మని పిలిచి నాకు ప్రియాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మా అమ్మగారి బలవంతం మీద ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. నేను అప్పుడు కూడా అన్నాను మేడం, మీరు మారిపోయారు సార్, అమ్మ మాట మీద గౌరవం ఉంది, ప్రియాని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మళ్ళీ ఇదేంటని నేను ఒప్పుకోలేదు మేడం. మీకు ఫోన్ చేసి చెప్తాను అని అన్నాను, కానీ కానీ నేనే చెప్పొద్దని వర్ష ఫోన్ తీసి నేలకేసి కొట్టాను. గుడిలో అమ్మవారి మెళ్ళలో తాళి తీసి వర్షకి బలవంతంగా నేనే కట్టాను. వర్ష నా బిజినెస్ కి సరిపడే ఐడియాలజీ ఉన్న అమ్మాయి. నాలా ఆలోచిస్తుంది, నా కోసం ఆలోచిస్తుంది.